హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షన్ను టాక్స్. అందరికీ తెలిసిందే మేడారం జాతర అయితే జరిగింది కదా, జనవరి 28 నుంచి 31 వరకు. మేమైతే వెనస్డే నైట్ అయితే వెళ్ళాము. వెనస్డే రోజు అయితే కన్నపల్లి నుంచి సార్లమ్మ, థర్స్డే రోజు అయితే సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకి అయితే చేరుకున్నారు. తర్వాత ఫ్రైడే రోజు వచ్చేసి అందరైతే దర్శనానికి అయితే వెళ్ళారు. సో మేమైతే ఫ్రైడే రోజు నైట్ అయితే వెళ్ళాము. సో సాటర్డే రోజు వచ్చేసి ఇక వనప్రవేశం అయితే జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో మేము వెళ్ళేసరికి అయితే నైట్ 1 అయ్యింది. మేము వెళ్ళేసరికి అయితే మా వాళ్ళు అయితే పడుకోలేదు, చలిమంటే కాచుకుంటున్నారు. సో ఇక్కడ మా పక్కన వాళ్ళు అయితే కంకి కాల్చుకున్నారు మార్నింగే. సో మేము మేడారం ఎప్పుడు వెళ్ళిన జాతరకు ఇదే ప్లేస్లో ఉంటాం. కన్నపల్లిలో ఉంటుందండి ఇదే ప్లేస్లో. ఈ చెట్టు దగ్గరనే ఉంటాము. ఇది మామిడి చెట్టు. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే నైట్ రైస్ అయితే మిగిలిపోతే దీన్ని పోపు వేస్తున్నారు. థర్స్డే రోజు ఫ్రైడే రోజు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. సో తర్వాత జంపన వాగు దగ్గరికి అయితే వెళ్ళినాము స్నానం చేయడానికి. సో ఫుల్ కంపల్సరీ అయితే జంపన వాగులో స్నానం చేసిన తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్తారండి. 3 days ఎవరెవరు 3 days ఉంటారో కంపల్సరీ అయితే ఒక్క 1 day అయినా జంపన వాగులో స్నానం అయితే చేస్తారు.
ఇక్కడైతే మా వాళ్ళు దీపారాధన చేస్తున్నారండి. తెచ్చిన బంగారాన్ని అయితే ఇక్కడ పెట్టి ఎవరెవరైతే బంగారం తెచ్చుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ పెట్టి దీపారాధన అయితే చేస్తారు. ఇక్కడైతే ఒడి బియ్యం అయితే కలుపుతున్నారండి మా వాళ్ళు. సో అమ్మకు మొక్కుకుంటే బియ్యము, పసుపు, కుంకుమ, బెల్లము, చీర ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటారు. దర్శనానికి వెళ్ళే ముందు ఇవన్నీ తీసుకొని గద్ద మీద అయితే సమర్పిస్తారు. ఇంకా ఎత్తు బంగారం కూడా ఇస్తారు. ఎత్తు బంగారం మొక్కే వాళ్ళు ఎత్తు బంగారం మొక్కుతారు. సో మా పిన్ని ఇక్కడ కానుకలు అయితే పెడుతుంది. ఇలా కళ్ళు, చేతులు, ఇలా కాళ్ళు అనేవి మొక్కుకుంటే ఇలా అయితే అమ్మకైతే సమర్పిస్తారు. మా పిన్ని మా బాబాయ్కి మొక్కింది. కళ్ళు, చేతులు, బాడీ, స్టమక్ ఉంటారు కదా అవి మొక్కుకున్నది. మా పిన్ని వాళ్ళ కొడుకు చికెన్ కట్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. చికెన్ ఎలా కట్ చేయాలి, మటన్ ఎలా కట్ చేయాలి, చేపలు కూడా ఎలా క్లీన్ చేయాలి అనేది వాళ్ళ డాడీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇప్పుడు మేడారంలో తనైతే చికెన్ కట్ చేస్తున్నాడు. సో షార్ట్ వీడియోలో కూడా వాళ్ళ డాడీ చికెన్ కట్ చేస్తాడు, అంటే మా బాబాయ్. చికెన్ అయితే కట్ చేసిన తర్వాత చికెన్ కర్రీ అయితే వండిండు. తనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో పనికొస్తుందని ఇలా కట్ చేయడం అయితే నేర్చుకున్నాడు. సో దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఫ్రైడే నైట్ అయితే వెళ్ళాము. దర్శనం లైన్లో బ్యాండ్ తోటి అయితే ఒక్కరు వచ్చారు దర్శనానికి. సో ఆ బ్యాండ్ సౌండ్కి ఎవరు ఆగకుండా అందరు దర్శనం లైన్లో అయితే అందరూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మా బాబాయ్ కూడా డ్యాన్స్ వేస్తున్నాడు, మా చిన్న కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ వేసుకుంటే అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఫుల్ చూసారు కదా పబ్లిక్ అయితే ఎలా ఉన్నారో. బెల్లాలు అయితే విసిరేస్తున్నారు గద్దల మీదకి అయితే. మా చెన్నకు కూడా ఒక బెల్లం విసిరేస్తే తలకైతే తాకింది తనకు. ఒక గంట కూడా తాకింది తలకు. సో ఇది సార్లమ్మ గద్దండి. ఎలాగోలాగా దర్శనం చేసుకొని అయితే ఇంత పబ్లిక్లో బయటికి అయితే బయటపడ్డామండి. సో తర్వాత నైట్ అయితే షాపింగ్ చేసుకున్నాం. మేము షాపింగ్ చేసే వరకు అయితే నైట్ 1 అయ్యింది. మెల్లగా అంతా చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ గాజులు అయితే తీసుకుంటారు కదా జాతరకు వచ్చినప్పుడల్లా గాజులు అయితే తీసుకోవడం ఉంటుంది. సో ఇదండి వీడియో. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రైడే దర్శనం చేసుకొని అయితే సాటర్డే మార్నింగ్ అయితే ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. సో అంతా తీసేసి అన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్దామని రెడీ అయినాము. అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ. అందరు కూడా వెళ్ళిపోయారు. చూడండి అంత ఖాళీ ప్లేస్.
సో మేము కూడా అన్నీ సర్దేసుకుంటున్నాము. సో ఇదండి వీడియో. మీరు ఎలా మేడారం వెళ్ళారో కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.